హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రశాంతిస్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటనుకున్నారా, మా పిల్లలైతే ఈవినింగ్ వస్తారు కదా, ఈవినింగ్ వచ్చినప్పటి నుంచి పడుకునే వరకు ఏం చేస్తారు అని చెప్పి బ్లాగ్ అయితే తీస్తున్నాను. మా పిల్లలు అయితే సెయింట్ జోసెఫ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో అయితే చదువుకుంటున్నారు. వాళ్ళు రావడం బయట నుంచి రావడంతోనే గొడవ పడుతూ లోపలికి వచ్చేసారు. ఇప్పుడు అన్న చెల్లెలు అక్క తమ్ముడు అన్నాక గొడవలు కామన్. గొడవ పడుతూ లోపలైతే వచ్చేసారు. వచ్చేసిన తర్వాత మా పాప చెప్తుంది, నాకు 2 బాటిల్ వాటర్ పంపించావు, నేను 2 కంప్లీట్ చేసుకుని వచ్చేసానమ్మా అని చెప్తుంది. ఇంకా మావాడు చెప్తున్నాడు, నాకు నిక్కర్ వేసి పంపించినావు, మాకు స్కూల్లో ప్యాంట్ వేయాల్సింది, నేను ఇప్పుడు ఫస్ట్ క్లాస్, నేను చిన్నపిల్లోని కాదు, నా ప్యాంట్ వేయాలని గట్టిగా అరుస్తా ఉయ్యాలు ఊగుతున్నాడు. మా వాడికి ఈ ఉయ్యాల్లో నేను సమ్మర్లో కట్టించానమాట. ముందు వాళ్ళు హౌస్ కన్స్ట్రక్షన్లో ఉంటే కడ్డీ పంపించారు. దానికి శారీ వేసి నేను స్వింగ్ ఉయ్యాల అయితే చేశాను. ఇంకా మా వాడైతే దాంట్లో ఎంజాయ్ చేశాడు. మొత్తం సమ్మర్ హాలిడేస్ అంతా చాలా బాగా హ్యాపీగా వాడు ఆడుకున్న మూమెంట్ ఏమన్నా ఉందంటే ఉయ్యాలే వానికి ఫ్రెండ్ అయింది. తర్వాత స్నానం చేసి వచ్చేసాడు. ఇప్పుడు వాడికి స్నాక్స్ అయితే ఇచ్చాను, స్వీట్ కార్న్ స్నాక్స్ చేసి ఇచ్చాను. మా వాడికి నేను వీడియో తీస్తున్నానని సిగ్గుపడుతున్నాడు. వాళ్ళకి అప్పటి వరకు తెలిసి నేను వీడియో తీస్తుంది. ఇంకప్పుడే అబ్జర్వ్ చేశాడు. నేను వాడికి స్పెషల్గా నేను వాడికి వీడియో తీస్తుంటే ఇంకా వాడు సిగ్గుపడిపోతున్నాడు. ఇంకా కానీ అట్లనే తిన్నాడు. ఇంకా మా పాప అయితే ఫ్రెష్ అప్ అయ్యి వచ్చింది. ఇంకా తనకు నేను కోమ్ చేయాలని చెప్పి రమ్మంటే ఒక జడ వద్దు, నాకు 2 జడలే వేయి, నేను పడుకోలేను కంఫర్ట్గా అనింది. కాబట్టి తనకు 2 పేర్స్ అయితే వేసేసాను. ఇంకా 2 జడలు వేసుకొని ఇంకా మా పాప అయితే తనే సెల్ఫీ వీడియో తీస్తుంది. ఇంకా తనకి స్నాక్స్ ఇచ్చాను. తను వచ్చి హాల్లో కూర్చొని తింటూ ఉంది. తిన్న తర్వాత ఇంక హోంవర్క్ చేయాలని చెప్పి అయితే ముందే చెప్పేశాను. కాబట్టి ఇద్దరు బుద్ధిగా బయట వచ్చి కూర్చొని హోంవర్క్ చేయడానికి స్టార్ట్ చేశారు. ఒక్కొక్కరికి ఎంత ఇచ్చారంటే హోంవర్క్ మోయలేనంత ఇచ్చారనమాట. మా వాడు చూడండి ఏం రాసుకొని వచ్చాడు హోంవర్క్లో. సబ్జెక్ట్ దగ్గర ఆపోజిట్ వర్డ్స్, ఒక సైడ్ హోంవర్క్ ఒక సైడ్ రాసినట్లుంది వాళ్ళ మేడము. ఆపోజిట్ వర్డ్స్ రాసుకొని వచ్చాడు, బిగ్ స్మాల్ అని నేను రాసుకొని వచ్చాడు. దాని తర్వాత నాకు మొబైల్కి పెట్టింది వాళ్ళ మేడము. ఇంకా అది చెప్తే హోంవర్క్ చేస్తున్నారు ఇద్దరు. ఈ సమ్మర్ హాలిడేస్లో అయితే ఫుల్ మొబైల్కి అయితే అడిక్ట్ అయిపోయారండి. అక్కడ నుంచి నిన్నటి నుంచే డైవర్ట్ అయినారు. ఫస్ట్ టైం వాళ్ళు నిన్న మొబైల్ చూడకుండా పడుకోవడము. ఇంకా మా వాడికి అయితే ఫుల్ ఆకలి అయింది. ఇంకా మ్యాంగోని ఇట్లా స్లైసెస్ లాగా కట్ చేసి ఇవ్వమని అయితే చెప్పాడు. ఇంకా మ్యాంగోని నేను స్లైసెస్ లాగా కట్ చేసి ఇస్తే తనైతే ఎంజాయ్ చేస్తున్నాడు. ఇంకా మా పాప అప్పటికే కొద్దిగా టైర్డ్ అయింది, పడుకుంది. ఇంకా వాడు మాత్రం అదంతా తినేసిన తర్వాత మళ్ళీ హోంవర్క్ చేసుకుంటానమ్మా అని చెప్పి అది కంప్లీట్ చేశాడు. కంప్లీట్ చేసుకున్న తర్వాత హోంవర్క్ అయితే రాశాడు. ఫస్ట్ అయితే రాసిన హోంవర్క్లో ఫింగర్ గ్యాప్ ఇవ్వకోకుండా మొత్తం రాసేసాడు. నేను మళ్ళీ దాన్ని రబ్ చేపించి మళ్ళీ నేను చెప్తుంటే రాస్తూ వస్తున్నాడు. ఫింగర్ గ్యాప్ ఇచ్చి ఇలా రాయాలని చెప్తుంటే వాడైతే కూర్చొని మళ్ళీ రాశాడు. పాపం పిల్లలకి ఈ ఏజ్లో